वेदेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरा सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఇంద్రుడు గోవులకి గోకులానికి నాథుడైనటువంటి గోవిందుణ్ణి అభిషేకించాడు. ఆ అభిషేకించి అతనికి గోవిందుడని నామకరణం చేశాడు. అందుకే గోవింద నామం అంటే ఆయనకి చాలా ప్రీతి. ఎవరికైనా సరే కష్టపడి సంపాదించుకున్నదంటే దాని మీద చాలా ప్రీతి ఉంటుంది కదా. అందుకని గోవిందనామం చాలా కష్టపడి 7 రోజులు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి సంపాదించుకున్న పేరుట అది. అందువల్ల ఆయనకి మహాప్రీతిట.
అందుకే ఎవరైనా గోవిందా అని పిలిస్తే వెంటనే వాళ్ళకి రుణపడిపోతాడట పరమాత్మ. ఎవరు అలా పిలిచారు? ద్రౌపదీదేవి పిలిచిందిట. నిండు సభలో తాను అవమానాన్ని పొందుతున్నటువంటి రోజుల్లో ఎవ్వరూ కూడా తనని రక్షించేటువంటి వాళ్ళు లేకపోయిన సమయంలో తాను పరమాత్మను పిలిచింది. శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అన్నది. శంఖ చక్ర గదాపాణే అని పిలిచింది తాను ఆర్తితో. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి కావలసింది రక్షణ. రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళకి కావలసినటువంటి ఆయుధాలు. ఓ పరమాత్మ, నీ దగ్గర శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఎందుకయ్యా? అలంకారం కోసమా? నాలాంటి దీనులైనటువంటి వారిని రక్షించడానికి ఉపయోగపడకపోతే వృథా కదా అన్నట్లుగా తాను జ్ఞాపకం చేస్తుంది. నీ చేత రక్షింపదగినటువంటి వాడిని నేను, రక్షించేటువంటి వాడివి నువ్వు. రక్షించాలంటే కావలసినటువంటి ఆయుధాలు శంఖ చక్ర గదాపాణే అని పిలిచింది. ద్వారకా నిలయ అని పిలిచింది. మళ్ళీ అడ్రస్ కూడా చెప్తోంది. పాపం ఎక్కడున్నాడు ఆయన? ద్వారకలో ఉన్నాడు. ద్వారకా నిలయ శంఖ చక్ర గదాపాణే అని పిలవగానే తాను అనుకున్నట్ట, నన్నే పిలుస్తుందా? నా దగ్గర ద్వారపాలకులు కూడాను శంఖ చక్ర గదా పద్మాలు కలిగి ఉంటారు. లేదా ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క పార్షదులే గనక ఆ ద్వారకలో అందరికీ శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి. ఏమో ఎవరిని పిలుస్తుందో అనుకున్నట్ట తాను. ద్వారకా నిలయ అని పిలిస్తే ద్వారకలో ఎంతోమంది ఉన్నారు కదా, నన్నే పిలుస్తుందో లేకపోతే ఎవరిని పిలుస్తుందో అనుకున్నట్ట. అచ్యుత అని పిలిచిందిట. జారనివ్వనివాడు అచ్యుతుడంటే. ఒక్కసారి మనం పరమాత్మ పాదాలు పట్టుకొని స్వామి ఈ సొత్తు నీది అని మనం అంటే దాన్ని జాగ్రత్త చేసుకోవటంలో చాలా జాగరూకుడై ఉంటాడట పరమాత్మ. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనంతట మనం జారిపోదామని జారుతూ ఉన్నా జారనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడట మనల్ని. అలాంటి దయ కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకని అలా ప్రతిజ్ఞ చేసి పేరు పెట్టుకున్నావు కదా, మరి నన్ను జారనిస్తున్నావే, నేను ఇలాంటి అవమానానికి గురయ్యేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నావే, నీకు తెలుసు కదా నా హృదయం అంతా కూడా నీ మీదనే ఉంటుంది, నా సర్వస్వం నీకే సమర్పించాను కదవయ్యా. అచ్యుత అని పిలిచింది తాను. తాను అనుకున్నట్ట తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జారనివ్వకుండానే పట్టుకుంటారు. వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే వాళ్ళ యొక్క ఆజ్ఞని మీరి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని శిక్షించో దండించో జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఏమో అనుకున్నట్ట గోవిందా అని పిలిచిందిదట తాను. వెంటనే అతను ఉన్న పళంగా లేచేట. ఒక్కసారి తాను అప్పుడు పాచికలాడుతున్నట్ట రుక్మిణీదేవితో. గోవిందా అని పిలవగానే ఓ ఇది నా పేరే కదా అనుకున్నట్ట. ఎందుకు? కష్టపడి సంపాదించుకున్న పేరు అది. గోవిందా పుండరీకాక్ష అని పిలిచిందిట వెంటనే. మళ్ళీ పుండరీకాక్ష అనగానే పుండరీకాక్షుడు అంటే ఏంటి? అందమైన కమలాల్లాంటి నేత్రాలు కలిగిన వాడా. ఎందుకు ఆ మాట చెప్తుంది? పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని ఉన్నావు కానీ నన్ను చూడటం లేదా? నా కష్టం ఏంటో నీకు తెలియట్లేదటయ్యా. ఇంత విశాలమైన నేత్రాలు కలిగి కూడా నా కష్టాన్ని నువ్వు చూడటం లేదే అని దుఃఖంతో పిలిచిందిట. పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం, నిన్ను శరణాగతి చేశాను,
నాకు ఇప్పుడు ఎవ్వరూ దిక్కులేరు, నీవే తప్పనితః పరం బెరుగా. ఈ ఉన్నటువంటి ఎవ్వరూ నన్ను రక్షించడం లేదు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని నువ్వే నాకు దిక్కవ్వావు, నిన్నే కీర్తిస్తున్నాను. నువ్వు కూడా ఇలాంటి వాడివే అయితే మరి నేను ఎవరిని పిలవాలి? నిన్ను శరణాగతి చేస్తున్నాను. ఎవరిని శరణాగతి చేసినా అది వృధా అయిపోతుందేమో, కానీ నిన్ను శరణాగతి చేస్తే మాత్రం వృధా కాదు అని నా విశ్వాసం అన్నది పెద్దగా కీర్తించింది పాప. వెంటనే తాను వచ్చేసి కావలసినటువంటి వస్త్రాలన్నీ ఇచ్చేయడానికి చాలా ఆనందంగా ఆ వస్త్రాలన్నీ ఇస్తుంటే అక్కడ వాళ్ళు దుఃఖపడ్డారు, ఈవిడ ఆనందపడింది. ఆశ్రయించినటువంటి నా దైవం అసమర్థుడు కాడు, తప్పనిసరిగా తన యొక్క సమర్థతని అవసరమైన సమయాల్లో చూపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని ఇంకా దృఢపరుచుకొని ఆనందపడింది. ఇన్ని పేర్లతో పిలిస్తే ఆయనకి వినిపించింది గోవిందనామేట. అది ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు. మహాభారతంలో వస్తుంది ఇది స్వయంగా. సంజయుడు వచ్చినప్పుడు సంజయుడితో మాట్లాడుతూ ఉండేటువంటి కృష్ణుడు తాను చెప్తాడు ఈ మాటని. గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివ మే హృదయాన్నాపసర్పతి అంటాడు. ఆనాడు ఆ కృష్ణ అని దీర్ఘం పెడితే కృష్ణుడు కాదు, ద్రౌపది. ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరున్నది. ఆమె కూడా నల్లగానే ఉంటుందిట. అందువల్ల కృష్ణ అని పేరు కలిగినటువంటి ఆ ద్రౌపదిని చెబుతూ, ఆ ద్రౌపది మాం నన్ను దూరవాసినం మాం ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నన్ను గోవిందా అని పిలిచిందయ్యా. గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం. ఆనాడు ఆవిడ పిలిచినటువంటి ఆ ఆర్తితో పిలిచినటువంటి ఆ గోవిందా అనేటువంటి నామానికి నేను ఆవిడకి రుణపడిపోయానన్నట్టు. రుణపడినటువంటి నేను ఆవిడ యొక్క రుణం తీర్చుకోలేకపోయాను అన్నట్టు. ఆ రుణం తీర్చుకోలేక నా హృదయం పిండి పారేస్తుంది అన్నాడు. ఒక బట్టని పిండి వేస్తే ఎలా ఉంటుందో అలాగా నా హృదయం ఆ రుణం గుర్తుకొచ్చినప్పుడల్లా పిండి పారేసినట్టు అయిపోతుంది. అదేమిటయ్యా, నువ్వు అప్పుడే తీర్చుకున్నావు కదా, ఆ వస్త్రాలన్నీ ఇచ్చేసావు కదా, మరి వస్త్రాలు ఇచ్చేసావంటే నువ్వు రుణం తీర్చుకున్నట్లే కదా అంటే ఇచ్చింది వడ్డీ అన్నట్టు, అసలు ఇవ్వలేదు అన్నట్టుగా. అందుకనే అంటున్నాడు రుణం ప్రవృద్ధం, చక్రవడ్డీతో సహా పెరుగుతోంది. అదేం చేస్తోంది? హృదయాన్నాపసర్పతి, నా హృదయాన్ని పిండి పారేస్తోంది. నేను రుణపడ్డానే, రుణం తీర్చుకోలేకపోయానే. అలాంటి గోవిందనామం ఆయనకి చాలా ప్రియమైనటువంటిది. అందుకే మన అమ్మ తిరుప్పావైలో గోవిందా 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 అనేక సార్లు గోవిందనామాన్ని కీర్తిస్తుంది. అలాంటి ఆ గోవిందనామం ఇదిగో ఈ సందర్భంలో వచ్చిందిట. గోవిందుడంటే అర్థం ఏమిటి? గోవులకి, అలాగే గోపబాలురకి, ఆ గోకుల వాసులైనటువంటి అందరికీ కూడాను రక్షణ ఇచ్చేటువంటి వాడు, సంతోషాన్ని కలిగించేటువంటి వాడు కనుక ఆయనకి గోవిందుడని పేరుట. ఆనందాన్ని కలిగించేవాడు గనక అలాంటి గోవింద నామాన్ని పొందాడు. పరమానంద భరితుడయ్యాడు. వెళ్ళమన్నాడు. ఆయనకి ఇంతకుముందు లేదా? ఇవాళ ఇంద్రుడే పెట్టాడా గోవిందనామాన్ని? కాదు. ఆయనకున్నటువంటి సనాతనమైనటువంటి ఆ దైవానికి సనాతనంగా అనేక వేల పేర్లు ఉన్నాయి నారాయణుడికి. కానీ ఆయన అవతరించి వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారంలో ఆయా సంబంధమైనటువంటివి కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అందువల్ల ఈ అవతారంలో అది వచ్చిందేమో అని అనుకుంటాం మనం. కానీ ఆయన అవతారంగా వచ్చారు కదా అంశతోటి. ఆ పరమాత్మ మూలమైనటువంటి ఆ పరమాత్మకి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే.
అవన్నీ ఆయా అవతారాల్లో వారికి కల్పిస్తూ ఉంటారు. అలా గోవిందనామం అంటే ఆయనకి చాలా ప్రీతిట. అందుకే మనకి తిరుమలలో ఎప్పుడు అందరూ గోవింద 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 అని పిలుస్తూ ఉంటారు. ఆయన పేరు వెంకటేశ్వరుడే, ఆయనకి పేరు శ్రీనివాసుడే, కానీ అందరూ గోవింద అంటేనే ఆయనకి ఆనందం ఎక్కువట. అందుకని సరే, ఇంతకీ అది అయిపోయింది. ఆయనకి పట్టాభిషేకం చేశారు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ సురభితో సహా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారో చెప్పుకునే ముందు అసలు ఈ గోవర్ధనోద్ధారణం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి, ముందు అది మనం తెలుసుకోవాలి. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడంలో చాలా విశేషమైనటువంటి అర్థం ఉన్నది. ఇప్పుడు గోవర్ధనం అంటే అర్థం ఏమిటి? ఆ పదానికి గాం వర్ధయతీతి గోవర్ధనం. గోవర్ధనుడు అంటే అర్థం ఏమిటి? గాం వర్ధయతి అంటే గాం అంటే గో శబ్దానికి అర్థం ఇక్కడ జ్ఞానం అని. ఇంతకుముందు మనం గోకులం అని చెప్పుకున్నాం. ఆ గో శబ్దానికి అర్థంగా ఏం చెప్పాం? ఇంద్రియాలు చెప్పాం. ఇక్కడ జ్ఞానం. గో శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. అందులో అక్కడ ఇంద్రియం అర్థం తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అర్థం తీసుకొని గాం వర్ధయతి అంటే జ్ఞానాన్ని వృద్ధిపరిచేటువంటి వాడు అన్నమాట. సామాన్యమైనటువంటి అర్థంలో అయితే గాం అన్నప్పుడు గోవు, ఆ గోవుల్ని వృద్ధిపరిచేటువంటి వాడు గోవర్ధనుడు. గోవుల్ని వృద్ధిపరచడం అంటే ఏమిటి? దాని మీద పచ్చిక, అనేక రకాల సెలయేళ్లతో తీర్థం, నీరు, ఇలాంటివన్నీ మేతగా వాటన్నిటికీ కూడాను పశువులకు అందిస్తూ తను వాటన్నిటినీ కూడాను వృద్ధిపరిచేటువంటి వాడు కనుక గోవర్ధనుడు సామాన్యమైనటువంటి అర్థంలో. ఇక వేదాంతార్థానికి వచ్చినప్పుడు గో శబ్దానికి జ్ఞానం అనేటువంటి అర్థాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని వృద్ధిపరిచేటువంటి వాడు ఎవరు? ఆచార్యుడు. అంటే జ్ఞానాన్ని వృద్ధిపరిచేటువంటి వాడు ఆచార్యుడు. అందువల్ల ఇక్కడ గోవర్ధనుడు అంటే ఆచార్యుడు అని. అయితే ఈ గోవర్ధనాన్ని ఎత్తాడు పరమాత్మ. దాని కింద ఎవరిని చేర్చాడు? గోకులవాసుల్ని చేర్చాడు. గోకులవాసులంటే ఎవరు? జీవులు. గో శబ్దానికి ఇంద్రియాలు అనేటువంటి అర్థం కనుక తీసుకున్నట్లయితే ఆ ఇంద్రియాల కులం అంటే సమూహం, ఇంద్రియాల సమూహం అంటే శరీరం. ఆ శరీరంలో ఉండేటువంటి జీవుడు గోకులవాసుడు అన్నమాట. శరీరానికి గోకులం అని పేరు. అందులో ఉండేటువంటి జీవుడు గోకులవాసి. ఆ గోవర్ధనం అనేటువంటి పర్వతాన్ని పరమాత్మ ఎత్తి దాని కింద ఎవరిని నిలిపాడు? గోకులవాసుల్ని నిలిపాడు. ఇప్పుడు గోకులవాసులందరికీ కూడా రక్షణ ఎవరు? గోవర్ధనం. అయితే ఇక్కడ కృష్ణావతారంలో మనం కనుక గమనిస్తే ద్వాపరయుగ అంతంలో జరిగింది ఇది కదా. భాగవతం కానీ మహాభారతం కానీ మనం పరిశీలన చేస్తే వీటిల్లో కలియుగంలో రాబోయేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శాంపిల్స్ ఇవ్వబడ్డాయి. శాంపిల్స్ అంటే ఒక మచ్చుకలు అంటారు. ఏమిటండి ఆ శాంపిల్స్? కలియుగంలో రాబోయేటువంటి వాటికి మన ఉదాహరణ చూస్తే వాసుదేవుడు అనే అతను ఇంకోతను ఉన్నాడు. పౌండ్రక వాసుదేవుడు అంటారు వాడు. ఆ పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి వాడు కృష్ణుడున్న కాలంలోనే నేనే దేవుణ్ణి అని వచ్చాట. ముందుకి నేనే దేవుణ్ణి అని ఆయన వచ్చాడు. నేనే భగవంతుడిని అని చెప్పుకుంటుంటే సరే కృష్ణుడు చంపేశాడు, తర్వాత వస్తుంది అనుకోండి. కృష్ణుడు చంపేశాడు అతను. అది మచ్చుక, శాంపిల్ అన్నమాట. కలియుగంలో రాబోయేటువంటి వాటికి ద్వాపరయుగ అంతంలో వచ్చిన కృష్ణావతారంలో ఒక్కొక్కటి ఇదిగో ఇలాంటివి వస్తాయి కలియుగంలో. ఆనాడు ఒక్కడే వచ్చాడు. ఆయనున్న కాలంలోనే నేనే దేవుణ్ణి, నేనే భగవంతుడిని. ఈవేళ వీధి వీధికి నేనే భగవంతుడని వచ్చేస్తున్నారు లోకం. ప్రతివాడు బోర్డు పెట్టుకోవటమే భగవాన్.
అలాగా లోకంలో చాలామంది ఇప్పుడు వచ్చేస్తున్నారు. దానికి శాంపిల్ అన్నమాట అది. అలాగే రాబోయేటువంటి కలియుగంలో కీచకులు చాలామంది బయలుదేరుతారు అనడానికి ఒక కీచకుడు శాంపిల్గా ఆ రోజు వచ్చాడు. అలాగే దుర్యోధనుడు లాంటి అభిమానధనులు చాలామంది పుడతారు కలియుగంలో అనడానికి దుర్యోధనుడు ఒక శాంపిల్గా నిలబడ్డాడు. ఇట్లా అనేకమైనటువంటివి కలియుగంలో రాబోయేటువంటివి, అధికంగా రాబోయే వాటికి ఒక్కొక్క శాంపిల్ చూపించాడు. ఇది అన్నీ చెడ్డవే చెప్పుకున్నాం మనం, మంచివి కూడా ఉన్నాయి. ఏమిటి ఆ మంచివి అని అంటే, కలియుగంలో ఆ మంచిని చూపించాడు కృష్ణుడు. ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఏం చూపించాడు లోకానికి అని అంటే, నాయనా ఈ గోవర్ధనమే దిక్కు, గోవర్ధనమే దిక్కు. ఎవరికి? గోకులవాసులకి. గోవర్ధనం అంటే ఆచార్యుడు. కలియుగంలో ఆచార్యులే దిక్కు. గోకులవాసులంటే జీవులకి. ఇక ఆచార్యులే దిక్కు అనేటువంటి ఆ విషయాన్ని గురించి ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన చేత ఉద్ధరింపబడినటువంటి వాడు ఆచార్యుడు. ఆచార్యుడు అంటే అర్థం ఏంటి? ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతేస్తు ఆచార్య ఇతి గచ్చతే. ఆచార్య శబ్దానికి అర్థం ఏమిటి అంటే, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఏవైతే అర్థాలు ఉన్నాయో వాటన్నింటినీ తాను స్వయంగా ఆచరిస్తూ వాటిని 10 మందికి కూడా ఉపదేశం చేసేటువంటి వాడు. స్వయం ఆచరతేస్తూ, తాను స్వయంగా ఆచరిస్తూ నలుగురికి బోధించేటువంటి వ్యక్తి. ఆయనకి ఆచార్యుడు అని పేరు. అలాంటి ఆచార్యుడు ఎలాంటి వాడు కావాలి? భగవంతుడి చేత ఉద్ధరింపబడినవాడు కావాలి. అంటే భగవంతుని చేత ఉద్ధరింపబడినవాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు కావాలి. అందువల్ల ఈ గోవర్ధనం అని చెప్పబడేటువంటి ఆచార్యుడిని లోకానికి చూపిస్తున్నాడు పరమాత్మ ఎత్తి. ఇదిగో ఈయన కిందనే మీరు బ్రతకండి, గోకులవాసులైనటువంటి మీ అందరికీ కూడా ఆచార్యుడే దిక్కు అని చూపించడమే ఈ గోవర్ధనోద్ధారణంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి అర్థం. అందుకే చూడండి, మనకి ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ మనం ఎక్కడ చూసినా కూడా మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆచార్య పరంపర ఉన్నది. ఈవేళ యథార్థంగా మనం అంతా కూడా బ్రతకగలుగుతుంది దేనివల్ల అంటే ఆచార్య ఉపదేశం వల్లనే. మన జీవితాలు ఎలా గడుస్తున్నాయి? మనం ఏమైనా శాస్త్రాలు చదివామా? ఆ ధర్మశాస్త్రాలు మనకి తెలుసా? మనం వేదం చదివామా? ఏమీ తెలియవు. కానీ ఒక విధానంలో మనం జీవనం సాగించగలుగుతున్నామంటే కారణం ఏమిటి? ఆచార్య ఉపదేశమే కారణం. మీరు ఎక్కడ చూడండి, ఏ సంప్రదాయం చూడండి, ఎవరికైనా చూడండి, ఆచార్యుడే ప్రధానమై ఉంటాడు. ఆచార్యుల యొక్క ఉపదేశాలని అనుసరించి జీవించడమే మన జీవితం అని కలియుగంలో మీరు ఎక్కడ గమనించినా మీకు కనిపిస్తుంది. అదే లోకానికి చాటాడు తాను. గోవర్ధనం అని చెప్పబడేటువంటి ఆ పర్వతాన్ని అంటే ఆచార్యుడిని ఎత్తి చూపించాడు లోకానికి. దాని కింద గోకుల వాసుల్ని నిలబెట్టి ఆయన చేత రక్షింపబడ్డారు అని చూపించాడు. ఇక్కడ మనకు వచ్చేటువంటి రాళ్ల వాన ఏమిటి? ఇంద్రుడు కురిపించినటువంటి వాన, రాళ్ల వానలు ఏమిటి? ఇక్కడ పెనుగాలి ఏమిటి అంటే మనలో ఉండేటువంటి కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహాలు. కామం అనేటువంటి కోరికలు అనేటువంటి పెనుగాలి వస్తుంది మనలో ఉండేటువంటి పరమాత్మని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మనం చెప్పుకున్నాం మనం తృణావర్త వధలో. ఆ పెనుగాలి వచ్చి మనని సర్వనాశనం చేస్తుంది, మనలోంచి పరమాత్మని దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. అలాంటి కామ, క్రోధ, మద, మాత్సర్యాలని చెప్పబడేటువంటి పెనుగాలి, అహంకార, మమకారాలు అనేటువంటి రాళ్ల వర్షం, వీటన్నిటి నుంచి కూడాను రక్షించేటువంటి వాడు ఆచార్యుడు. ఎలా? తన యొక్క ఉపదేశాల చేత ఏది మనం ఉంచుకోదగిందో, ఏది మనం వదలదగిందో.
మనం తిరుమంత్రాన్ని పొందుతాం. తిరుమంత్ర అర్థం కనుక సేవించినట్లయితే మనకి త్యాజ్యం ఏమిటో ఉపాధేయం ఏమిటో తెలుస్తుంది. అంటే మనం స్వీకరించదగిందేదో, మనం వదిలివేయదగిందేదో ముందు అసలు అది తెలియాలి. మనం స్వీకరించదగింది తెలియాలి, మనం వదిలివేయదగింది తెలియాలి. అలా స్వీకరించదగింది వదిలివేయదగింది తెలిసినప్పుడు తాను స్వీకరించదగింది స్వీకరిస్తాడు, వదిలివేయదగింది వదిలేస్తాడు. తద్వారా ఒక మంచి మార్గంలోకి వెళతాడు. అయితే అజ్ఞానులైనటువంటి శిష్యులు ఉంటారు. ఒక గురువు వాళ్ళని వదిలివేయడు. ఎందుకు వదిలివేయడు? వాడు అజ్ఞాని కనుక. జ్ఞానం పొందేదే గురువు దగ్గర అయినప్పుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం ఎంతకాలమైనా చేయడానికి గురువు ప్రయత్నం చేస్తాడు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఇతను అజ్ఞాని కదా అని వదిలివేయడు. వదిలివేస్తే ఆయన గురువు ఎలా అవుతాడు? కాలేడు. అందువల్ల ఈ జీవితంలో, ఈ కలియుగంలో మనకి గురువే దిక్కు. ఆయన యొక్క రక్షణలోనే మనం జీవించాలి. ఆయన యొక్క నియమం ఏదైతే సూచిస్తారో ఆ ధర్మాన్ని తప్పనిసరిగా మనం పాటిస్తూ జీవనం సాగించాలి అనడం కోసమే ఈ గోవర్ధనోద్ధారణం అనేటువంటిది చేశాడు పరమాత్మ. ఆ గోవర్ధనోద్ధారణలో ఉన్నటువంటి రహస్యం ఇది. కలియుగంలో మానవులకి ఇంకొక దిక్కు లేదు. ఎందుకంటే పరమాత్మ కలియుగ ప్రారంభంలో అవతరించాడు కదా, కలియుగ అంతంలో వస్తాడు. కలియుగ అంతంలో వచ్చేటువంటి ఆ పరమాత్మ కోసం మనం ఎదురు చూస్తూ కూర్చుంటే మనకు జ్ఞానం ఎవరు బోధించాలి? కనుక తాను జ్ఞానాన్ని ఆనాడే ఇచ్చి ఆ భగవద్గీత అనేటువంటి జ్ఞానాన్ని నరుడని చెప్పబడే అర్జునుడికి ఇవ్వడం కాదది. కలియుగంలో ఉండేటువంటి నరులమైన మన కోసం ఇచ్చింది. తాను అన్నీ చూడండి ఎంత అద్భుతంగా తాను ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టి వెళ్ళాడు పరమ. కలియుగంలో ఉండేటువంటి జీవులు అయినటువంటి మనని ఉద్ధరించడం కోసం ఏదేది కావాలో అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాడు. అటు జ్ఞానాన్నంతటినీ కూడా అర్జునుడికి బోధిస్తున్నటువంటి రీతిలో అలా ఉపదేశం చేశాడు. అలాగే ఆచార్యుడి దిక్కు అంటూ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి లోకానికి సూచించాడు. ఇవన్నీ సూచించి అబ్బాయి నువ్వు జ్ఞానంతో బయటపడు, ఈ కలియుగం మహా చెడ్డది, ఇలాంటి ఈ కలియుగంలో జ్ఞానం తప్ప నిన్ను దాటించేటువంటి నావ ఇంకొకటి లేదు కనుక జ్ఞానాన్ని బాగా పొంది పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతిని పొందు అని చెప్పి పరమాత్మ మనకి అద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని ఈ రూపంగా అందించాడు. సరే, మొత్తం మీద అగోవర్ధనోద్ధారణం అయిపోయింది. ఇక కృష్ణుడు నందుణ్ణి వరుణలోకం నుంచి తీసుకొని వస్తాడు. ఎందుకు వరుణలోకానికి ఇతను వెళ్ళాడు అని ఆలోచన చేస్తే పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు, ఓ రాజా, ఇప్పటిదాకా గోవర్ధన ఉద్ధారణ గురించి విన్నావు కదా. ఒకసారి నందమహారాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఆ రోజున ఆయన ఉపవాసం ఉన్నాడు. అంటే ప్రతి ఏకాదశి చేస్తారు, కానీ ఈ ఏకాదశికి జరిగినటువంటి సంఘటన ఇది. ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు రాత్రంతా కూడాను శ్రీమన్నారాయణుని, పగలు రాత్రి అంతా కూడా శ్రీమన్నారాయణుని పూజిస్తూ వచ్చాడు. ద్వాదశికి మనం వెళ్ళి పారణ చేయాలి. ఆ గడియలు వెళ్ళిపోయే లోపల పారణ చేయాలి. అందుకోసం అని చెప్పి స్నానం చేసి వెళదామనుకున్నాడు. కానీ ఒక దొంగ కోడి కూసింది బాబు. ఒక దొంగ కోడి కూసేయటంతో కోడి కూసింది కదా, ఆ రోజుల్లో వాచ్యులు లేవు కదా, మరి సమయం ఎలా తెలుసుకునేవాళ్ళు? కోడి కూస్తే జాముకి కూస్తుంది కనుక ఏదో కూసింది, తెల్లవారింది అనుకున్నాడు. పాపం భ్రమపడ్డాడు. తెల్లవారింది అనుకొని అర్ధరాత్రి బయలుదేరిపోయి నదికి వెళ్ళిపోయాడు, యమునా నదికి స్నానం చేయడానికి. ఆయనతో పాటు కొంతమంది గోపబాలురు కూడా బయలుదేరారు. ద్వాదశి వ్రతం చేయాలి అనుకుంటూ ఆయన వెళ్ళి దాంట్లో మునిగాడు. అర్ధరాత్రి అసురులు తిరిగేటువంటి సమయం అది.
ఆ వరుణుడి యొక్క భటులైనటువంటి యక్షులు ఉన్నారు, వాళ్ళు నీళ్లలో సంచరిస్తున్నారు, రాక్షసులు వాళ్ళు. ఎప్పుడైతే నందుడు దాంట్లో దిగాడో వెంటనే ఆయన కాళ్ళు పట్టుకొని లాగేశారు, వరుణలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు నందుణ్ణి. ఎప్పుడు ఇలా కొంతసేపు పాపం బయట ఒడ్డున నిలబడ్డారు గోపబాలుడు అందరూ, ఎంతసేపటికి రావటం లేదు నందుడు. వీళ్ళకి భయం పుట్టింది. నందా 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 నంద మహారాజా అని పిలుస్తున్నారు పాపం, ఎంతసేపు పిలిచినా రావటం లేదు. చివరికి వాళ్ళు పెద్ద గగ్గోలు పెట్టేశారు, నందుణ్ణి గట్టిగా పిలిచారు. చివరికి కృష్ణ రామ అని రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా పిలిచారు. దూరంగా ఉన్నటువంటి కృష్ణుడికి ఆర్తనాదాన్ని వినిపించి పరిగెట్టుకుంటూ వచ్చాడు కృష్ణుడు. ఏమిటన్నాడు విషయం తెలుసుకుంటే, నందుడు లోపలికి వెళ్ళాడు, మునిగిపోయాడయ్యా, ఏమైపోయిందో తెలియడం లేదు, అతను ప్రాణం ఉందో లేకపోతే నీళ్లలో మునగడం వల్ల పోయాడో ఏం అర్థం కావడం లేదు, ఎట్లాగైనా సరే కృష్ణ రక్షించాలన్నాడు. కృష్ణుడు ఆలోచించాడు, ఓ వరుణుడు వెళ్ళాడు, వరుణ లోకానికి వెళ్ళాడు నా తండ్రి అని తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే అన్నాడు, పదండి వెళ్దాం, మనం కూడా వెళ్దాం, నీళ్లలో మునిగాడు కదా, నీళ్లలో వెతుకుదాం పదండి అన్నాడు. అని అందరూ కలిసి దాంట్లో దూకారు. దూకిన తర్వాత కృష్ణుడికి తెలుసు కనుక వరుణలోకానికి వెళ్ళిపోయాడు డైరెక్ట్. వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి వెళ్ళారు గోపబాలు. ఎప్పుడైతే కృష్ణుడు వస్తున్నాడు అనేటువంటి సమాచారం అందిందో, ఈ వరుణుడు పరిగెట్టుకుంటూ ఎదురొచ్చి వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. తన కళ్ళతోటి అతన్ని త్రాగుతున్నాడా అన్నట్లుగా ఆయన్ని ఆర్తితో చూశాడు. కృష్ణుణ్ణి చూసి పరమానందపడ్డాడు. ఆయన పాదాల మీద మాటిమాటికి పడి నమస్కారం చేస్తున్నాడు. లేచి స్వామి, ఎంత ఆశ్చర్యం ఇది, నా జీవితంలో నా భాగ్యం పండింది అని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఆహ్వానించను కూడా ఆహ్వానించలేదు, పిలవను కూడా పిలవలేదు, నా కోసం ఇలా వచ్చేసారని చెప్పి పరమానందపడ్డాడు. రమ్మన్నాడు, కూర్చోబెట్టాడు, ఆసనం ఇచ్చాడు, ఆయనకి భక్తితోటి పూజలు చేశాడు. చేసిన తర్వాత అంటున్నాడు కదా, స్వామి నేను ఈవేళ నా జన్మ సఫలమైంది అని అనుకుంటున్నాను, పరమధనాన్ని పొందాను ఈవేళ యథార్థంగా. లోకంలో నన్ను అందరూ అనుకుంటారు సర్వరత్నాలకి కూడా అధిపతిని నేను అని. ఎందుకంటే సముద్రం జలానికి అంతటికి అధిపతి కనుక, ఈ జలాలు సముద్ర రూపంలో ఉంటే దాని కింద ఉండేటువంటి సర్వరత్నాలకి కూడా నేను అధిపతిని అని అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఈవేళ పొందినటువంటి ఈ ధనాన్ని నా జీవితంలో ఎప్పుడూ నేను పొందలేదు, పరమ ఐశ్వర్యవంతుణ్ణయ్యాను అని ఆ పాదాలని పట్టుకొని, నీ పాదాలను ఆశ్రయించినటువంటి వారందరూ మోక్షం పొందుతారు అని విన్నానే, అందువల్ల నేను కూడా నిన్ను సేవించగలిగే భాగ్యాన్ని నాకు కలిగించావు కనుక నాకు మోక్షం ప్రసాదించవయ్యా అని ప్రార్థించాడు వరుణుడు. అంతేకాదు స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో అన్నాడు, నువ్వు సృష్టి చేయాలి అని భావించినప్పుడు నీకు సహకరించడం కోసం యోగమాయ లోకాలన్నిటినీ కూడాను సృష్టించడానికి నీకు సహకరించింది. లోకంలో ఉండేటువంటి అన్నిటినీ కూడా మోహింప చేయగలదు ఆ మాయ, కానీ నిన్ను మాత్రం మోహింప చేయలేకపోతుందయ్యా. ఆ మాయకి అతీతుడు అయినటువంటి వాడు నువ్వు, షడ్గుణ పూర్ణుడవు నువ్వు అన్నాడు. షడ్గుణ పూర్ణుడు అని అన్నారు. షడ్గుణాలు అంటే ఏమిటి? 6 గుణాలు. 6 గుణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడివి. ఏమిటవి అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు. ఈ షడ్గుణాలు కలిగినటువంటి వాడు, షడ్గుణాలు కూడా పూర్ణంగా కలిగినటువంటి వాడు భగవంతుడు అని విష్ణు పురాణం చెప్తుంది. భ, గ, వ అనేటువంటి 3 అక్షరాలకి ఒక్కొక్క అక్షరం 2 గుణాలు చొప్పున చెప్తూ ఈ భ, గ, వ అనేటువంటిది షడ్గుణాలని చెప్తుంది. ఈ షడ్గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో అతనే భగవంతుడు అని. అయితే షడ్గుణాలు మనకి ఉన్నాయి, మనకి లేవా? జ్ఞానం లేదా?
మనకు మనుషులం కదా, జ్ఞానం ఉన్నది, శక్తి లేదా ఉన్నది, బలం లేదా ఉన్నది, ఐశ్వర్యం లేదా ఉన్నది, వీర్యం లేదా, తేజస్సు లేదా, ఏమీ లేవు. కానీ మన దగ్గర ఉన్నవి అల్పమైనవి. అల్పమైనవి. పరిపూర్ణం సంపూర్ణంగా ఉన్నటువంటిది ఒక్క పరమాత్మ. ఆయనకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది భగవాన్ అనేటువంటి శబ్దం. అందుకే లోకంలో ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ శబ్దంతో పిలవకూడదు. కానీ ఈవేళ వాళ్ళు పిలవట్లేదని వాళ్ళకి వాళ్ళే పెట్టేసుకుంటున్నట్టున్నారు. అందరూ భగవాన్ అనేటువంటి శబ్దం తగిలించేసుకుంటున్నారు. సంపూర్ణంగా ఇవన్నీ ఉండాలి. అందుకని షడ్గుణ పూర్ణుడవి నువ్వు అంటున్నాడు. అలాగే షడ్గుణ పూర్ణుడైనటువంటి నువ్వు దాంతోపాటుగా జగన్నియంతవి కూడా అయ్యావు. ఎప్పుడైతే ఇవి పరిపూర్ణంగా ఉంటాయో అప్పుడు మాత్రమే జగత్తును నియమించగలుగుతాడు. లేకపోతే ఎలాగా? నువ్వు ఇలాంటి గుణాలు కలిగినటువంటి నువ్వు పరమాత్మవి కూడా అయ్యావు. ఎప్పుడైతే అందరినీ శాసించి నియమించగలుగుతున్నావో నువ్వు అందరికీ కూడా ఆత్మ లాంటి వాడివే కదా. ఇప్పుడు ఆత్మ శరీరాన్ని నియమిస్తుంది. ఈ జగత్తులో చేతన అచేతన పదార్థాలన్నీ నీకు శరీరాలు అయ్యాయి. అంటే నువ్వు వాటన్నిటినీ నియమిస్తున్నావు అంటే నువ్వేమయ్యావు? సర్వ జగత్తుకి ఆత్మవయ్యావు, సర్వాత్మస్వరూపుడవయ్యావు పరమాత్మ. నీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. అయితే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎవరిని బంధించాలో ఎవరిని బంధించకూడదో తెలియని అజ్ఞానులు నా భటులు. అలాంటి నా భృత్యులు తెలియక నీ తండ్రిని తీసుకొని వచ్చారయ్యా. ఈ కూడనటువంటి కార్యం చేసినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను, క్షమించమని ప్రార్థిస్తున్నాను స్వామి. నువ్వు సర్వదర్శివి. నా మనసులో నిజంగా దోషబుద్ధితో నేను చేసింది కాదని నీకు తెలుసు. భక్తవత్సలుడివి, నీకు నేను పరమ భక్తుణ్ణి అని కూడా నీకు తెలుసు. నా మీద వాత్సల్యం చూపించు గోవిందా. ఓ కృష్ణ, నా మీద దయ చూపించి నన్ను క్షమించవయ్యా. ఇదిగో నీ తండ్రి గారైనటువంటి నందమహారాజుని తీసుకుని వెళ్ళు అని ఇచ్చేశాడు. ఇచ్చేటప్పటికే ఆ కృష్ణుడు కూడా వెంటనే బ్రహ్మ, ఈశుడు మొదలైనటువంటి లోకపారులకు కూడా ఈశుడైనటువంటి వాడని అతను కీర్తించాడు వరుణుడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడైపోయి ఆ గోపబాలురందరికీ కూడా ఆనందం కలిగిస్తూ నందమహారాజుని తీసుకుని బయటికి వచ్చేసాడు. నందుడు కూడా తనకి జరిగినటువంటి సంఘటన అంతటినీ చాలా ఆశ్చర్యంగా చెప్పుకున్నాడు. వరుణలోకంలో వరుణ్ నన్ను బంధించాడు, కృష్ణుడు రాగానే ఏమిటో అతను వచ్చి కాళ్ళ మీద పడిపోయాడేంటి ఇతనికి? మనతో పాటు తిరుగుతూ మా కొడుకు అనుకుంటున్నాను, కానీ ఇతను నా కొడుకు కాదు, నా గర్గ మహర్షి చెప్పినట్టు సాక్షాత్తు నారాయణుడే అని తనకి తాను అనుకున్నట్ట శ్రీకృష్ణుడిని శరణాగతి చేశాడని చెప్పి ఆ విషయాలన్నీ ఆశ్చర్యంగా అందరికీ చెప్పుకున్నట్ట. అందరూ ఆశ్చర్యపడ్డారట. కానీ ఆశ్చర్యపడినటువంటి గోపవాళ్ళు అనుకున్నారట మనస్సులో, వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారట అంటే, నిజంగా లోకపాలులందరూ కూడా కీర్తించినట్లు జగత్కారణుడు ఈయనే కనుక అయినట్లయితే, అంటే శ్రీమన్నారాయణుడు ఈయనే అయితే ఆయనది వైకుంఠలోకం అంటారు కదా. అంత అద్భుతమైనటువంటి ధామం కలిగినటువంటి స్వామి ఈవేళ రేపల్లెలో గోళ్ళలతో మనతో పాటు తిరుగుతూ వచ్చాడంటే, మనల్ని రక్షించడానికి ఎక్కడికైనా వస్తున్నాడంటే ఆయన ధామాన్ని కూడా ఆయన చూపించగలడేమో అనుకున్నారట. ఆయన ధామాన్ని ఆయన మాకేం దర్శనం చేయించడా, అడిగితే చేస్తాడేమో అని వాళ్ళ మనస్సుల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటే, కృష్ణుడు సర్వాంతర్యామి కదా, తెలుసుకున్నాడు. స్వయంగానే తెలుసుకొని ఈ మనోభావాన్ని తాను అనుకుంటున్నట్ట, ఇది అసలు కావాల్సింది. ఈ వ్రజవాసులందరూ కూడా నావారు. వీరు ఈ లోకంలో పుట్టి, ఈ లోకంలో పుట్టేటువంటి అనేక రకాల అవిద్య వల్ల పుట్టేటువంటి దేవ తిర్యక మనుష్య జన్మలు ఎత్తినటువంటి జీవులతో పాటుగా సమానమని వాళ్ళు అనుకుంటున్నారు. నాతో పాటు పుట్టినటువంటి వీళ్ళకి
వాళ్ళ యొక్క కోరిక తీరకపోవడం ఏంటి? వైకుంఠధామం చూడాలంటే చూడకపోవడం ఏంటి? నేను చూపించకపోవడం ఏమిటి? వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాడు పరమాత్మ. ఆ పరమ కరుణతోటి ఆ శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతమైనటువంటి వైకుంఠధామాన్ని గోపబాలుడందరికీ కూడా దర్శనం చేయించాడు. ఎలాంటిది ఆ వైకుంఠధామం అంటే సత్యం జ్ఞానం అనంతం యద్ బ్రహ్మ జ్యోతి సనాతనం యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితాః అంటున్నాడు. ఎలాంటిదా వైకుంఠధామం? 3 కాలాల్లో కూడా ఉండేది. సత్యం, త్రికాల అబాధితమైంది. అంటే మనకి మహాప్రళయం వచ్చినా కూడా వైకుంఠధామం స్థిరంగానే ఉంటుంది అన్నమాట. స్వయం ప్రకాశకమైనటువంటిది. ఈ లోకాల్లాగా ఎవరో ప్రకాశపరిస్తే వచ్చేటువంటిది కాదు, తనంతట తాను ప్రకాశిస్తుంది. అక్కడే నత్ర సూర్యో భాతి న చంద్రతారకాః అంటారు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, తారకలు ఉండవు. ఇక్కడ సూర్యుడు లేకపోతే మనకంతా అంధకారం, కానీ అక్కడ ఎప్పుడూ అద్భుతమైనటువంటి కాంతి, పరమాత్మ యొక్క తేజస్సే అంతటినీ కూడా ప్రకాశపరుస్తుంది. అలాంటిదట వైకుంఠధామం. స్వయం ప్రకాశకమైనటువంటిది, అంతులేనిది. దానికే త్రిపాద్ విభూతి అని అంటారు. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. మనకి పురుష సూక్తం చెప్తుంది. పాదోస్య విశ్వాభూతాని, ఈ విశ్వం ఏదైతే ఉన్నదో, ఈ భూతాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పాదంట అది. త్రిపాదస్యామృతం దివి, 3 పాదాలతో కూడుకున్నటువంటిదిట దివి, పరమధామమైనటువంటి వైకుంఠధామం. అంతులేనిదిట అది. ఈయన ఎలాగైతే అంతులేనివాడో అది కూడా అంతులేనిటువంటిదిట ఆ ధామం. అలాంటి దివ్యమైనటువంటి ధామం మునులు మాత్రం వాళ్ళ యొక్క సమాధి స్థితిలో దర్శించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ధామం. ఆ ధామం నిర్గుణమైనటువంటిది. అది వాళ్ళు మాత్రమే దర్శించదగినటువంటి ధామాన్ని స్వయంగా తాను గోపబాలుడందరికీ చూపించట. గోవులు కాచుకుంటూ తిరిగేటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు బా, కానీ తెలిసింది ఒక్కటే, ఏమిటి? మన అమ్మ అన్న చూసారా, మాకు ఏ పుణ్యాలు లేవు, కరవైగళ్ పింఛన్ను అంటే పరమాత్మ అన్నట్ట. ఓ చాలా గొప్పవాళ్లే మీరు అన్నట్టు. ఎందుకని? గోవుల్ని కాస్తున్నారు. గోవులంటే సర్వదేవతామయి గోవు కదా, అలాంటి గోవు సేవ చేశారంటే ఎంతో పుణ్యం ఉంటుంది వాళ్ళ దగ్గర అన్నాడు. అబ్బే, గోవుల్ని కాయడం పుణ్యం కోసం కాదయ్యా, మా కడుపులు నింపుకోవడానికి. ఆ పాలు ఇస్తుంది, ఆ పాలతో బతకడం కోసం అన్నారట వాళ్ళు. పింఛన్రు. మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాం? కాణం షేరుందుంబోం, అడవులకు వెళుతున్నాం. అబ్బో, అడవులు అంటే మంచిది. వనాల్లో తిరిగాడు రాముడు కూడా, సర్వతీర్థాలు సేవించారు పాండవులు కూడా, వనాల్లో తిరిగే. అలాగే మీరు కూడా వనాల్లోకి వెళుతున్నారు, అద్భుతమైనటువంటి తీర్థాలన్నీ సేవించి తీర్థయాత్రలు చేస్తున్నారు, మీకు పుణ్యం వచ్చింది కదా అన్నట్టు. మా దగ్గర ఆ పుణ్యం కూడా లేదు. కాణం షేరుందు. కాణం షేరుందు ఎందుకు చేరుతున్నాం? పశువుల్ని మేపుకోవడం కోసం, తీర్థసేవం చేయడం కాదు. ఉన్బోం అంటున్నారు, తింటున్నాము అక్కడికి వెళ్ళి. అబ్బా, ఎంత ధన్యులు కదా మీరు. ఏ రోజు కూడాను మీ ఇంట్లో ఉండేటువంటి దేవుడికి ఆరగింపు చేసి తింటారు కదా, వీరికి ఆ పుణ్యం ఉంది కదా. లేదు, మీ ఇళ్లలోకి నేనే వచ్చి అవన్నీ అపహరించి వెళ్తున్నాను కదా, నా శేషమే కదా మీరు తింటున్నారు. అబ్బో, అది కూడా పుణ్యం ఉంది కదా అన్న. నువ్వు మా శేషం తింటున్నావా, నీ శేషం మేం తింటున్నావా, మాకేం తెలుసయ్యా, మాకేమీ తెలియదు అన్నారు. మాకు అసలు పుణ్యమే లేదంటారు వీళ్ళు. మీకేదో పుణ్యం ఉందని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు పరమాత్మ. చిట్ట చివరికి వాళ్ళు అన్నారు, సరే మాకు పుణ్యం ఉందయ్యా అన్నారు. ఏమిటా పుణ్యం? వనాల్లోకి వెళ్ళే పుణ్యం కాదు, గోవులు కాచే పుణ్యం కాదు. మరి మాకున్నటువంటి పుణ్యం ఏంటి? మా పుణ్యాల రాశివి నువ్వేనయ్యా అన్నారు.
మా పుణ్యమంతా మరి ఎన్నెన్ని జన్మల్లో పుణ్యమంతా కూడా నువ్వు రాసిపడి నువ్వయ్యావు అన్నది. కరవైగల్ పింఛన్నం కానం సేరుందుంబోం అరివు ఒన్రుమిల్లాద ఆయర్కులత్తు. అరివు అంటే జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది కొద్దిగా కూడా లేనటువంటి అజ్ఞానులమైనటువంటి గొల్లలమయ్యా. పశువులను కాచుకొని తిరిగేవాళ్ళం. ఇందాక చెప్పాం కదా, దూడల వెనకాల తిరిగేవాళ్ళం. ఇప్పుడు వెనకాల ఎవరు తిరుగుతారయ్యా? జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి మహానుభావులైనటువంటి గురువులు ముందు వెళుతుంటే జ్ఞానం అల్పంగా కలిగినటువంటి శిష్యులు వెనకాల వెళుతారు. మేము ఎవరు వెనకాల వెళుతున్నాం? పశువులు వెనకాల వెళుతున్నాం. అంటే పశువులు మాకన్నా జ్ఞానం కలిగినవి, ఆ పశువులకున్న జ్ఞానం పాటి కూడా మాకు లేని వాళ్ళం అని చెప్తున్నామయ్యా. అరివు ఒన్రుమిల్లాద ఆయర్కులత్తు. కానీ మాకున్నటువంటి పుణ్యం ఏమిటి అంటే ఉంతన్నై పిరవి పెరొంతనై పుణ్యం యాముడయో. నువ్వే వచ్చి మా కులంలో మేము అడగకుండానే, వీళ్ళు అడిగారా? అడగలేదు. మేము అడగకుండానే నువ్వు వచ్చి మా కులంలో పుట్టి మాకు వృత్తిని స్వీకరించి మాతో పాటు తిరుగుతూ మేము కొడితే కొట్టించుకొని, తిడితే తిట్టించుకొని, పెడితే పెట్టించుకొని, అబ్బాబ్బాబ్బా మాకెంత మహత్పుణ్యం. నిజంగా మాకున్నది అదొక్కడే పుణ్యం. ఆ పుణ్యాల రాశివి నువ్వే. ఆ పుణ్యాన్ని మేము రోజు వెన్న మీగడలు పెట్టి పెంచుకుంటున్నామయ్యా అన్నారు. అలాగా ఆ పుణ్యాల రాశి అయినటువంటి ఆ పరమాత్మ వెంటనే వీళ్ళందరికీ కూడా అదే పుణ్యం. మరి గొల్లలకి వీళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక పుణ్యం పరమాత్మ. అప్పుడు వెంటనే వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు కృష్ణుడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? హ్రదనికి. ఎక్కడైతే అక్రూరుడు దర్శనం చేసుకున్నాడో, ఆ అక్రూరుడు దర్శనం చేసినటువంటి యమునా నది తీరానికి తీసుకువెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత గోపబాలుడు అందరినీ దాంట్లో మునగమంటే వాళ్ళందరూ కూడా మునిగారట. మునగ్గానే లోపల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారట. మూర్తీభవించినటువంటి వేదాలన్నీ కూడాను ఆయన్ని స్తోత్రం చేస్తున్నాయట. ఉపనందుడు మొదలైనటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు, నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కీర్తన చేస్తున్నారు. అప్సరసలందరూ నాట్యం చేస్తున్నారు. అలాంటి సన్నివేశంలో ఆదిశేషుడి మీద శయనించినటువంటి ఆ పరమాత్మని ఆ అక్రూరుడు ఎలాగైతే దర్శించాడో అలాగే వీళ్ళందరూ కూడాను దర్శించి పరమానందాన్ని పొందారట. ఎంత ఆశ్చర్యం చూడండి. మనలాంటి వాళ్ళందరూ శరీరం పోయిన తర్వాత మోక్షం వస్తే పరమపదానికి వెళుతాం. వాళ్ళు శరీరం ఉండగానే పరమాత్మని దర్శించుకోగలిగేటువంటి అసలు ఆ భాగ్యం కృష్ణుడే వాళ్ళ దగ్గరికి అవతరించి వెళ్ళాడంటే ఆయన్ని దర్శనం చేయడమే మోక్షం, ఇంకేం కావాలి. ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు తిని మొదలైనటువంటి క్రియలు చేస్తున్నారంటే అది ఇంకా ఎక్కువ అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి స్థితిని వాళ్ళకి కల్పించాడు. వాళ్ళందరూ కూడా నా పరమానందాన్ని అనుభవించారట. కానీ వెంటనే తీసేస్తాడు మళ్ళీ. ఎందుకని? అది గుర్తుపెట్టాడు, గుర్తుంచడు. మళ్ళీ ఎందుకు గుర్తుంచడు? మళ్ళీ అది గుర్తుందనుకోండి వీళ్ళలో అహంకారం వస్తుంది. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఇంకొకటి, వాళ్ళకి అదే కనుక గుర్తుందనుకోండి, ఈయన సాక్షాత్తు పరమాత్మ అనుకొని అతనితో ఇంకా కొట్టుకోరు, గుద్దుకోరు, తినరు, ఏమి చేయరు. అందుకని ఎక్కడికక్కడే పాపం స్వామి ఇస్తాడు అని అంతముటికే అలా చేసేస్తాడు. సరే, ఇందులో ఉన్నటువంటి చిన్న అంతరార్థం మనం చూద్దాం. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నదే కానీ మళ్ళీ చెప్తున్నా. మన ఎవరో కూడా ప్రశ్న వేశారు కనుక. ఏమిటిది అని అంటే, మనకి ఉపనిషత్తు చెప్తున్నటువంటి మంత్రం ఇది. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయ న బహునా శ్రుతేన యమై వైశ్యవృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనోగుం స్వాం. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అర్థం? నాయమాత్మా ప్రవచనేన లభ్యః. ప్రవచనం, ప్రవచనం అంటే అర్థం ఏంటి? ప్రకర్షేణ వచనం అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి వచనం. వచనం అంటే జ్ఞానం.
ఏ జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో కర్మ చేస్తే అదిగో ఆ కర్మయోగం అనేది చెప్పబడేటువంటిది, కర్మయోగం చేసినా పరమాత్మని పొందలేవు. నా మేధయ, ఆ కర్మయోగాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తే జ్ఞానయోగంలోకి ప్రవేశం కలుగుతుంది. ఆ జ్ఞానయోగాన్ని పరిపూర్ణంగా తాను ఆచరించినా పరమాత్మని పొందలేడు. నా బహునాశ్రుతేన, చాలామంది చెప్తూ ఉంటారు భక్తి కావాలి, భక్తి కావాలి, పరమాత్మని ప్రేమించాలి, ప్రీతి కావాలి, ప్రీతి కావాలి, ఇన్ని రకాలుగా తెలుసుకొని 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 పరమాత్మని ఎందు ప్రీతిని కలిగించుకొని ఆ భక్తి పొందినా కూడా పరమాత్మని నువ్వు పొందలేవు. నీ అంతటా నువ్వు పొందలేవు. మరి ఎలా పొందగలుగుతామండి? నమేధయ యమై వైషవృణుతే తేన లభ్య. ఆయన ఎవరిని తాను వరిస్తాడో వాళ్ళు మాత్రమే పరమాత్మని పొందగలుగుతారు. అంటే తాను వరించాలి, వీళ్ళు వరించడం కాదు. మనం అనుకుంటాం మనం పరమాత్మ కావాలి, పరమాత్మని పొందాలి పొందాలి పొందాలి, కానీ ఆయన వరించినప్పుడు మాత్రమే నువ్వు ఆయన్ని పొందగలుగుతావు. లేనంతకాలం సాధ్యం కాదు. ఎవరినైతే తాను వరిస్తాడో వాళ్ళకి మాత్రమే తశేష ఆత్మ వివృణుతే తనూగుం స్వాం, తన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని వాళ్ళకి మాత్రమే దర్శనమిస్తాడు. వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు, తాను వరించినటువంటి వాళ్ళు మాత్రమే. ఇక్కడ చూడండి, ఈ గోపబాలురు ఏమనుకున్నారు, మనకు వరుణుడు అలా చేసేదాకా ఈయన సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి ఆలోచన మనకి రాలేదు. అప్పుడు వచ్చింది ఒకసారి, గర్గ మహర్షి చెప్పాడు, ఇదిగో ఈయన సాక్షాత్తు నారాయణుడితో సమానం. ఇవాళ ప్రత్యక్షంగా చూశాం. అది లోక పాలకులైనటువంటి వాళ్ళందరూ కూడాను వచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఇంద్రుడితే వచ్చాడు కానీ వీళ్ళు లేరు పాపం, వీళ్ళు చూడలేదు. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఇది. అందువల్ల వరుణుడు ఈయన కాళ్ళ మీద పడ్డం, ఆయనకి శరణాగతి చేయటం, నువ్వే సాక్షాత్తు లోకానికంతటివి పతి అనడం, ఇవన్నీ చూసేటప్పటికీ వీళ్ళకి ఆశ్చర్యం కలిగి ఈయనదైతే పరమధామం ఉంటుందన్నారు కదా, అదేమన్నా చూపిస్తాడా అని అనుకోవడం, సందేహం కలిగింది వీళ్ళకి. అలాంటి సందేహాన్ని నివృత్తి చేయడం పరమాత్మ తాను తనవాడుగా అనుకొని, చూడండి అక్కడ ఆశ్చర్యం, భగవంతుడు తాను అనుకున్నాడు వీళ్ళు నా వాళ్ళు అని. వాళ్ళు ఇంతకాలం నావాడు నావాడు అని కృష్ణుడిని అనుకున్నారు వాళ్ళు. ఈవేళ కృష్ణుడు అంటున్నాడు వీళ్ళు నా వాళ్ళు అని. ఇంతకాలము కూడాను ఈ దర్శనాలేమీ కాలేదు వాళ్ళకి. ఎప్పుడైతే తాను నావాడు అని అనుకున్నాడో అప్పుడు పరమాత్మ యొక్క లోకాన్ని దర్శించగలిగారు, ఆయన యొక్క నిజస్వరూపాన్ని దర్శించగలిగారు. జీవులం మనం కూడా అంతే. మన యొక్క యాత్ర ఇలాగే నడుస్తుంది. ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతితో జీవితాన్ని గడిపి 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 గడిపితే ఏదో ఒకనాడు తప్పనిసరిగా ఆయన వీడు నావాడు అని అనుకుంటాడు. అంటే వీడు నావాడు అని పరమాత్మ అనుకోదగినంత గొప్ప ప్రేమ వీళ్ళ దగ్గర ఉందా లేదా అని అనేక చోట్ల పరీక్షించాడు పరమాత్మ. అలా పరీక్షించి వీడు కరెక్ట్ నా మీద పరిపూర్ణమైనటువంటి శరణాగతి తత్వంతో ఉన్నారు, నేను లేకపోతే వీళ్ళు జీవించలేరు అనేటువంటి స్థితి వీళ్ళ దగ్గర ఉన్నదని తెలుసుకున్నప్పుడు తాను అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు సామాన్యమైనటువంటి ఒక జీవి, ఒక మనిషి తాను పరమాత్మని పొందాలి అని అంటే ఆయన వరించాలి. ఆయన వరించాలి అంటే ఆయన వరించడానికి కాదగినటువంటి అర్హుడు కావాలి. అర్హుడు కావాలి అంటే ఆ అర్హతనంతటిని కూడాను చూపించేది శ్రీమద్ భాగవతం దశమస్కందం. దశమస్కందంలో గోపబాలురు గోపికల యొక్క వృత్తిని మనం కనుక గమనిస్తే వాళ్ళు జీవించేటువంటి, కృష్ణుడు ఇంతకుముందు వాళ్ళకేం పరిచయం లేదు, కృష్ణుడు వచ్చిన తర్వాతనే. అలాగే మన జీవితంలో మనం అనేక జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం. ఈ మానవ జన్మలో మనకు జ్ఞానం కలిగింది, అది ఆచార్యుల యొక్క ఉపదేశం చేత పరమాత్మ ఏమిటో తెలిసింది. ఆ పరమాత్మ మీద మనం ప్రేమ ప్రీతిని పొందే ప్రయత్నం చేస్తున్నాం. అలాగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో కృష్ణుడు ప్రవేశించిన దగ్గర నుంచి వాళ్ళలో కొద్ది కొద్దిగా వృద్ధి పొందింది ప్రేమ.
అలా కొద్ది కొద్దిగా వృద్ధి పొంది చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు అంటే, కృష్ణుడు లేకపోతే బ్రతకలేము, ఆయన్ని తలవకపోతే జీవించలేము అనేటువంటి స్థితికి వెళ్ళారు. ఇది గోపబాలుర యొక్క స్థితి. అలాంటి ఈ గోపబాలురందరికీ కూడా తాను ఆ స్థితికి వెళ్ళిన తర్వాత పరీక్ష చేశాడు. మనం చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ గోవర్ధనకి కాళీయ మడుగులో తాను వెళ్ళిపోయినప్పుడు భయపడిపోయి వీళ్ళందరూ కూడా చనిపోవడానికి వచ్చారు. గమనించాడు కృష్ణుడు వాళ్ళలో వృద్ధి పొందినటువంటి భక్తి, తాను లేకపోతే ఒక క్షణం కూడా గడవలేనటువంటి స్థితి, పరిపూర్ణమైనటువంటి ఆ స్థితిని గుర్తించినటువంటి తాను ఇదో ఇలా కల్పించాడు వాళ్ళకి. వీళ్ళు యోగ్యులు, ఆ యోగ్యతను గుర్తించి తాను వరించాడు. ఆ వరించినటువంటి ఆ జీవులకి తనని తాను దర్శనం చేసుకున్నాడు. ఆ మంత్రం ఎలా చెప్పబడిందో అలాగే చేసి. అంటే ఇప్పుడు మనం ఎలా జీవించాలి? పోనీ ఉన్నటువంటి గోపికలు కానీ గోపబాలురు కానీ క్రితం జన్మల్లో కూడా ఇలాంటి అజ్ఞానంతో ఉన్నవాళ్ళేనా? కాదు, మహర్షులు వాళ్ళు. రామావతారంలో మహర్షులైనటువంటి మహానుభావులు రాముడు అలా వెళుతూ ఉంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి మహర్షులై పురుషులైనప్పటికీ కూడా ఆ రాముణ్ణి ఆలింగనం చేసుకోవాలనుకున్నారట. రాముణ్ణి అడిగితే ఇది రామావతారం, అవకాశం లేదు, కృష్ణావతారంలో మీ కోరిక తీరుతుందన్నాడు. అందుకని వాళ్ళ గోపికలై పుట్టారట వాళ్ళందరూ కూడా. ఆ గోపికలైనటువంటి వీళ్ళందరూ మహాజ్ఞానులే. కానీ ఈవేళ వృత్తి గోవుల్ని కాయడం, దాంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞానమంతా కూడాను ఈ జన్మానుసారంగా వచ్చే జ్ఞానమే వస్తుంది కనుక ఆ జ్ఞానంతోనే జీవించారు. కానీ క్రితం జన్మ వాసన వల్ల పరమాత్మ యందు ప్రీతిని పొందారు. అలా పొందినటువంటి ఈ గోప వాళ్ళందరూ కూడాను ఇదిగో ఏమై వైశ్యవృణుతే పరమాత్మ చేత వరింపబడ్డారు. అంటే పరమాత్మ తాను తనని అనుగ్రహించడం కూడా వాళ్ళని పరీక్షిస్తే కానీ వాళ్ళు ఏ స్థితికి వెళ్ళాలి? ఆయన లేకపోతే నేను బ్రతకలేను, ఆయన కోసం అవసరమైతే దేన్నైనా సరే త్యజించి వేయగలను, నా జీవితంలో ప్రాధాన్యత అంటే ఒక్క పరమాత్మకే తప్ప ఇంకా దేనికి ప్రాధాన్యత లేదు అని జీవించగలిగినప్పుడు ఆ స్థితి దాకా వెళ్ళాలి. చివరికి తన శరీరం మీద కూడా తనకి ధ్యాస లేనప్పుడు, గోపికలకి వస్త్రాపహరణం చేసిన సమయం అదే. తన సిగ్గు, లజ్జ, బిడియం అన్నిటినీ వదిలివేస్తేనే పరమాత్మను పొందటానికి అవకాశం, లేకపోతే లేదు. తన శరీరం మీద కూడా తనకి ధ్యాస అనేటువంటిది పోవాలి. పూర్తిగా పరమాత్మ మీద మనస్సు లగ్నం అయిపోవాలి. ఆ స్థితికి చేరాలి. ఆ స్థితికి చేరారు వీళ్ళందరూ కనుకనే వాళ్ళు ఆయన చేత వరింపబడ్డారు. వరింపబడి సాక్షాత్ వైకుంఠ ధామాన్ని జీవించి ఉన్న కాలంలోనే దర్శనం చేయగలిగారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళే అనుకోవద్దు, అక్రూరుడు కూడా అలాంటి వాడే. అక్రూరుడు కూడా అలాంటి వాడే. కానీ అలాంటి శరీరాన్ని ధరించాడు, వీళ్ళు ఇలాంటి శరీరాన్ని ధరించారు. తేడా. కనుక తప్పనిసరిగా మనం ఆయనకి మన మీద దయ కలిగి ఆయన మనని వరించేలాగా మన ప్రవర్తన ఉండాలి, మన జీవితం ఉండాలి. మన జీవితంలో ఆయన మనని వరించడానికి ఒక్కటి, మరి ఇంకేమీ లేవు. ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతి. ఆ ప్రీతి కూడా ఆయన లేకపోతే నేను జీవించలేను అనుకునేంత ప్రీతి రావాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఒక గురువు గారు ఉన్నారట, ఒక మహానుభావుడు ఎవరో. ఆయన దగ్గరికి ఒక అతను వచ్చాడు. మహానుభావ, నాకు మంత్రోపదేశం చేస్తారా అని ప్రార్థించాడు. ఆయన అన్నారట, నేను ఎవరికి గురువుని కాదు, నాకెవరు శిష్యులు లేరు, నేను ఎవరికి ఉపదేశం చేయను, వెళ్ళిపో అన్నట్టు. అంటే కాదండి, మీరు తపస్సంపన్నులా కనిపిస్తున్నారు, మీ దగ్గరే తీసుకోవాలని నాకు మనసు బాగా కోరికగా ఉంది, నాకు మంత్రోపదేశం చేయండి 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 అని ప్రార్థించాడు.
ప్రార్థించినా సరే ఆయన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించేది లేదని గెంటేశాడు పాపం ఆయన. ఈయన కోరిక బలంగా ఉంది, ఆయన దగ్గర తీసుకోవాలి, ఎలా ఆయన మనస్సుని నా వైపుగా ఆకర్షణ చేయాలి ఆలోచించాడు. ఎప్పుడైనా ఎవరైనా గురువులు సేవ వల్లనే అనుగ్రహిస్తారు. సేవ కనుక లేకపోతే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం. అందుకని గురు శుశ్రూషయా విద్య అన్నారు. వారికి ఎంత నువ్వు సేవ చేస్తే అంత గొప్పగా విద్య అనేటువంటిది. గోవుకి నువ్వు ఎంత సేవ చేస్తే అంత పాలు, జ్ఞానం అనేటువంటి పాలధారణ ఇచ్చినట్లుగా గురువుకు కూడా ఎంత సేవ చేస్తే అంత అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. కనుక ఆ సేవ కావాలి. ఆయన గుర్తించాడు అది. అయితే గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేయాలనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి పోనీ మంత్రం ఇవ్వకపోయారు, మీకు సేవ చేసుకుంటే ఆ భాగ్యం కలిగించమన్నాడు. అరే నాకు ఎవరు శిష్యులు లేరు పొమ్మంటుంటే నాకు సేవ చేయటం ఎందుకు, శిష్యుడు అయితే సేవ చెయ్యి, నాకు అవసరం లేదు పో అన్నాడు, గెంటేశాడు బాబు. సేవకు కూడా అనుమతించట్లేదే, ఈయన ఎలాగ మనం చేసుకోవాలి, వశం చేసుకోవాలి అర్థం కాలేదు పాపం మీద. సరే ఆయన అనుమతించకపోయినా మనం ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆయన వద్దన్నా మనం చేయొచ్చు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే గురువుగారికి ఇష్టం లేదు కదండి వదిలేసేయండి అంటే. గురువుగారికి ఇష్టం లేదు అని అంటే గురువుగారు ఎప్పుడు కావాలని కోరరు. చేయదగిన బాధ్యత కలిగినటువంటి మనం తప్పనిసరిగా అది చెయ్యాలి, మన ధర్మం అది అని భావించి వెంటనే ఏం చేశాడు ఇతను, ఆయన వద్దన్నారు పర్వాలేదు, ఆయన వద్దంటే మాత్రం ఏంటి నష్టం. వారు వైరాగ్య సంపన్నులు కనుక వద్దన్నారు. కానీ వారికి అది మంచి కావాలి అని మనం కోరుకుంటున్నప్పుడు తప్పనిసరిగా వారికి మంచి జరిగేది చెయ్యాలి అనుకున్నాడు. ఇతను ఏం చేశాడు, ఎలా దొరుకుతుంది సేవ ఆలోచించాడు. ఆలోచించి రోజు వారు ప్రతిరోజు బయలుకి వెళతారు, అడవికి బయలుకి వెళతారు. బయలుకంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి, మలమూత్ర విసర్జన మొదలైనటువంటి వనంలోకి వెళతారు. ఆ వెళ్ళేటప్పుడు వారిని గమనిస్తున్నాడు, ఏ సేవ చేస్తే వీరికి బాగా ఇది అవసరం ఉంటుంది అని. ఒకరోజు గమనిస్తే ఈయన వెళుతూ ఉన్నప్పుడు ముళ్ళు రాళ్ళు అవేవో ఉంటాయి కదా, మరి చెట్టు చేమ ఇవన్నీ కూడా పాపం ఆయన తొలగించుకుంటూ ఒక ప్రదేశం చేసుకొని అక్కడికి వెళ్ళి మలమూత్ర విసర్జన చేసి వస్తున్నారు. ఓ అయితే గురువుగారికి ఈ మార్గాన్ని నేను బాగు చేయొచ్చు, వారికి కావాల్సిన ప్రదేశాన్ని చక్కగా ఇచ్చేయచ్చు, వారు రోజు కూడా జలం తెచ్చుకుంటున్నారు కదా, జలాన్ని తెచ్చి మనం పెట్టచ్చు, ఇలా భావన చేసి అతను వెళ్ళిపోయి ముందు రోజే ఆ ఉన్నటువంటి మార్గాన్నంతటిని శుద్ధి చేసేట. శుద్ధి చేసి ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేసి ఒక బకెట్తో ఒక కావలసినటువంటి తీర్థాన్ని కూడా జలాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వెళ్ళిపోయి చెట్టు పొదల్లో దాక్కుని కూర్చున్నట్టు. మామూలు రోజులాగానే ఈ మహానుభావుడు తీర్థం పట్టుకొని వచ్చాడు ఆ కార్యక్రమం కోసం. అలా వస్తూ ఉంటే దారంతా కూడాను చక్కగా శుద్ధి చేసి ఉంది, ఏ చెట్టు చేమ లేవు, ముళ్ళు రాళ్ళు లేవు, నీట్గా ఒక రహదారి ఏర్పడింది. ఈ రహదారి ఏర్పడింది ఏంటి, నేను రోజు వచ్చే మార్గం ఇదేనా, తప్పుపడ్డానా, పొరపాటు పడ్డానా పాపం ఈయన అనుకుంటూనే నెమ్మదిగా అలా వెళుతున్నట్ట. వెళ్ళి చూసేటప్పటికే రోజు తాను ఎక్కడైతే ఈ కాలకృత్యాలు తీర్చుకుంటాడో ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి అయిపోయింది. అక్కడ కూర్చున్నాడు, అయిపోయిన తర్వాత నీళ్లు కూడా పెట్టారే, అంటే ఎవరో చేస్తున్నారు ఈ పని అనుకున్నాడు. ఇది ఎవరో కావాలని చేసిందే తప్ప ఇంకొక రకంగా కాదనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, సరే ఆ రోజు కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోయాడు. మొర్నాడు ముందుగానే వచ్చి అక్కడ దాక్కొని చూస్తే ఈ కుర్రవాడు, అరే రే రే ఏమిటి విశేషం, ఈ పిల్లవాడిని నేను వద్దని గెంటేశానే, నేను నీకు మంత్రం కూడా ఇవ్వని పొమ్మన్నానే, నాకు సేవ కూడా వద్దని పొమ్మన్నానే, అయినా వీడు నన్ను వదలకుండా ఈ సేవ నాకు తెలియకుండా నాకు అవసరమైనవన్నీ చేస్తున్నాడే అని ఆయన మనస్సులో దయ పుట్టిందిట అతని మీద. దయ కలిగి అరే కాదు అనకుండా నేను వద్దని గెంటేసినా కూడా నన్ను కాదనుకొని నా మీద చేస్తున్నాడంటే, నాకు సేవ చేస్తున్నాడంటే చాలా విశ్వాసంతో బ్రతుకుతున్నాడు ఇతను, ఇలాంటి విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తికి మంత్రం తప్పనిసరిగా ఇవ్వచ్చు అనుకున్నాడు. తానెప్పుడు ఎవరికి గురువుని కావాలని అనుకోలేదు, అయినప్పటికీ కూడా ఇతని యొక్క
దీనికి వశమయ్యి వెంటనే ఆయన మర్నాడు ఆ పిల్లవాడిని పిలిచాట. పిలిచి, నాన్న నువ్వే నా పెడుతోంది నీళ్ళు అంటే, అవునండి గురువుగారు, మీరు సేవ కూడా వద్దన్నారు కదా. వద్దన్నా కూడాను నేను సేవ చేయటంలో దోషమేముంటుంది, అందుకని చేశానండి. ఇవాళ రోజుల్లో చెయ్యమన్నా చెయ్యరు, చెయ్యమన్నా స్వార్థాన్ని చూసుకుంటారు. ఇలాంటి శిష్యులు ఎవరున్నారు చెప్పండి ఈవేళ? అంతలా ఆచార్యుల యొక్క మనస్సును కూడా దోచగలిగేటువంటి శిష్యులు చాలా అరుదు, చాలా అరుదు. అలాంటి వాడు ఎవడైనా ఒక్కడున్నా సరే వాడు తప్పనిసరిగా తరించడమే, దాంట్లో సందేహం లేదు. అలా ఆ గురువుగారి యొక్క మనసుని గెలిచి ఆ గురువుగారు అతనికి మంత్రాన్ని ఉపదేశం చేశారట. ఇది మనం కూడా చేయాల్సి. పరమాత్మ యొక్క సేవ చేసేటప్పుడు అలా చేయాలి మనం కూడా. వాళ్ళు చేసుకుంటారులేండి, మనం ఎందుకు, పర్వాలేదు, మనం అక్కర్లేదు. వాళ్ళు చిమ్ముకుంటారు కదా, మనం ఎందుకు చిమ్మాలి? ఇట్లాంటి మాటలు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ మన దగ్గర ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు చేస్తూ ఉన్నా కూడాను నాకు ఇవ్వరా, నేను చేసుకుంటాను, బతిమాలుకోనైనా సరే భగవత్ కైంకర్యాన్ని, ఆచార్య కైంకర్యాన్ని తీసుకోవాలి. మనకి ఎవరైనా ఆజ్ఞాపించి, ఓయ్ ఇదంతా ఒకసారి చిమ్మవయ్యా అన్నారనుకోండి, చీపురు గడ్డ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం, ఎవరైనా వస్తారేమో, వస్తే వాళ్ళకి గొప్ప చెప్పేసి వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా కనిపిస్తే రా, ఎంత భాగ్యవంతుడు అయ్యా నువ్వు, భగవంతుడి స్థానాన్ని కానీ ఆచార్య కైంకర్యం కానీ చేసుకుంటే ఎంత మహాపుణ్యమో తెలుసునా, ఇదిగో ఈ చీపిరి తీసుకో, ఇదంతా చిమ్మే. ఇది మనస్థితి. అందుకే ఎన్ని జన్మలు ఎత్తినా ఎత్తుతూనే ఉంటాం తప్ప పరమాత్మని మాత్రం పొందలేకపోతున్నాం. మరి ఇప్పటిదాకా మనం రాగలిగామంటే కారణం ఏంటి? మనలో ఆ ప్రీతి లేదు, పరమాత్మ ఎందు కానీ ఆచార్యుల ఎందు కానీ ప్రీతి లేదు. ఆ ప్రీతితో మనం సేవ చేయాలి. అదిగో అలా ఈ గోపికలు గోపబాలురు అందరూ కూడా కృష్ణుడికి అంతలా ప్రీతిగా సేవ చేశారు కనుక వారి యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి ఆ కృష్ణుడు అతని మీద ఉన్నటువంటి ప్రీతిని గుర్తించి తాను వరించాడు. వీళ్ళు నావాళ్ళు అని. అందుకని మంచి వాళ్ళ చేత నా వాళ్ళు అనిపించుకోవాలి, చెడ్డవాళ్ళ చేత నా వాళ్ళు అనిపించుకుంటే చెడిపోతావు నువ్వు కూడా. ఆ భగవద్గీత ప్రారంభంలో అదే కదా మనకు వస్తుంది. ధృతరాష్ట్రుడు ఏమంటాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడైనటువంటి తాను సంజయుడిని అడుగుతున్నాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో చేరారు కదా అందరూ యుద్ధానికి, ఆ యుద్ధంలో ఏం జరుగుతోంది, అందులో మామకాహ నా వాళ్ళైనటువంటి దుర్యోధనాదులు, పాండవాహ వీళ్ళు కూడా ఆయన కొడుకులే, తమ్ముడు కొడుకులు కదా, పాండవాహ వాళ్ళని దూరం చేశాడు. మామకాహ నా వాళ్ళైనటువంటి దుర్యోధనాదు ఏం చేస్తున్నారో చెప్పవయ్యా అని అడిగాడు. ఈ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు మామకాహ అనుకున్నాడు కనుక వీళ్ళు నాశనం అయిపోయారు. పాండవాహ అని వదిలిపెట్టేశాడు కనుక మంచివాళ్ళు అయ్యాడు వాడు. ఈ పాండవులను అనుకున్నాడు మామకాహ అని. ఎవరు? కృష్ణుడు స్వయంగా. కృష్ణుడే స్వయంగా చెప్తాడు ఆ దూతగా వెళ్ళినప్పుడు, మమ ప్రాణాహి పాండవాహ అని. పాండవులు నా ప్రాణాలయ్యా అన్నాడు. సాక్షాత్తు పరమాత్మ అంతటి వాడు నా వాళ్ళు అని చెప్పుకున్నాడంటే ఇంక వాళ్ళకేమిటి? ఆయన చేత నా వాళ్ళు అనిపించుకున్నారు కనుక విజయాన్ని పొందారు. వీళ్ళు సర్వనాశనం అయిపోయారు.
అందువల్ల ఎప్పుడూ కూడా ఒక దుర్మార్గుడి చేత నా వాళ్ళు అనిపించుకునేటువంటి ప్రయత్నం మనం చేయనేకూడదు. ఒక మంచివాడి చేత నా వాళ్ళు అనిపించుకోకుండా జీవించకూడదు. ఒక మంచి వాళ్ళ చేత నా వాళ్ళు అని అనిపించుకోకుండా జీవించకూడదు. ఒక చెడ్డవాడి చేత నా వాళ్ళు అని అనిపించుకొని బ్రతకూడదు. ఇది కావాలి. అందువల్ల ఆ పరమాత్మ చేత నా వాళ్ళు అనిపించుకున్నటువంటి వీళ్ళు అలాంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందారు వైకుంఠ ధామాన్ని దర్శించి. మనం కూడా అలాంటి భక్తిని ఆ గోపబాలురు గోపికలు ఎలాగైతే పరమాత్మ యందు పరిపూర్ణ శరణాగతి చేసి పొందారో అలాంటి భక్తిని. అందుకనే నారద భక్తి సూత్రాల్లో భక్తికి నిర్వచనం అనేక మంది అనేక రకాలు చెప్పారు. కానీ నారదుడు మాత్రం చెప్పాడు, యథా నందవ్రజ స్త్రీణాం అని. భక్తి అంటే ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలదే భక్తి అన్నాడు. భక్తిని తెలుసుకోవాలి, భక్తికి నిర్వచనం తెలుసుకోవాలి అంటే ఆ గోపికల యొక్క గోపబాలుల యొక్క భక్తినే ప్రధానంగా నేను నా హృదయ ప్రకారంగా నేను చెప్తున్నానని నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్తాడు. అలాంటి అద్భుతమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు కనుకనే కృష్ణుడు ఇంత చేశాడు, వాళ్ళకి స్వయంగా చూపించాడు అని చెప్పారు. తర్వాత ఇక రాస పంచాధ్యాయి ప్రారంభం అవుతోంది వేళ నుంచి. అంటే రాసలీల ఆరంభం అన్నమాట. ఈ రాసలీల ఆరంభం అయ్యేటువంటి స్థితిలో సుఖమహర్షి అంటున్నారు కదా పరీక్షిత్ మహారాజుతోటి, భగవానపి తా రాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్షరంతుం మనశ్చక్రే యోగ మాయాముపాశ్రిత అన్నారు. ఏమిటిట? శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం చేసినటువంటి సమయంలో వాళ్ళకి మాట ఇచ్చాడు. గోపికలందరూ కూడా వాళ్ళు కాత్యాయనీదేవిని గురించి నాకు కృష్ణుడు భర్తగా కావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకోవడం, ఆయనకి ఫలం ఇవ్వడం, మీకు రాబోయేటువంటి రాత్రుల్లో మీతో నేను విహరిస్తాను అని మాటిచ్చాడు. అందువల్ల ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కాలం వచ్చింది. ఎవరెవరికైనా సరే వాళ్ళ యొక్క కర్మలకి ఫలం వచ్చేటువంటి కాలం ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. మనకి తొందరపాటు వల్ల మనం ఇప్పుడు పని చేసాం, వెంటనే మన చేతుల్లో ఫలం పడలేదు అని అనుకుంటాం. అవసరం లేదు. తప్పనిసరిగా నువ్వు ఒక కర్మ చేసావంటే అది ఏదో ఒకనాడు నీకు ఆ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది, మంచి కానీ చెడు కానీ. ఇవాళ ఆ కాలం వచ్చింది. ఆ సమయం వచ్చినటువంటి రోజు అత్యంతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం, శరత్కాల పూర్ణిమ. ఆ రోజు మనం వెళ్ళిపోయింది, మనకి ఇప్పుడు శరత్కాలమే, మనకి ఆ పూర్ణిమ వెళ్ళిపోయింది. ఆ శరత్కాల పూర్ణిమ వచ్చింది. అద్భుతమైనటువంటి పరిమళాలతో పుష్పాలన్నీ కూడాను విరబూసి పరిమళాలను వెదజల్లుతూ ఉన్నాయి. ఆ వనమంతా కూడాను పరిమళాలతో ఉన్నది. అలాంటి సమయంలో స్వయంగా భగవంతుడు అఘటనాఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక యోగమాయా శక్తితోటి, తన యొక్క యోగమాయా శక్తితో విహరించాలి అని సంకల్పించుకున్నట్ట. నిండు చంద్రుడు ఉదయించేటువంటి రోజుల్లో గోపికల యొక్క మనస్సుని హరించేట్లుగా వాళ్ళందరికీ వినిపించి వాళ్ళ మనస్సంతా కూడా తన వైపు ఆకర్షితమయ్యేలాగా వేణువు వాయించేట. ఆ వేణుగానం చేసేట. వేణుగానం చేస్తూ ఉంటే ఆ వేణుగానం అందరినీ పలకరిస్తోంది. వెళ్ళి ప్రతి ఇంటికి వెళుతోంది. ఇంకా నెమ్మదిగా వాళ్ళ పేరుతో కూడా పిలుస్తోంది. ఆ ఉన్నటువంటి గోపికల ఇళ్ళన్నిటికీ కూడాను వెళ్ళి ఆ నాదం వినిపిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడాను మనస్సు పూర్వం నుంచే కృష్ణుడి మీద ఉండడం వల్ల, అందులో ఇంత మధురంగా వాయించేవాడు కృష్ణుడు తప్ప ఇంకొకడు లేరని వాళ్ళందరికీ తెలిసినందువల్ల ఆ ఉన్నటువంటి మధురమైనటువంటి ఆ వేణుగానాన్ని వింటూ ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ప్రయత్నపూర్వకంగా ప్రియుడైనటువంటి కృష్ణుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. అందరూ సమూహంగా వెళ్ళలేదు, ఎవరికి వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు.
ఎవరికి వాళ్ళే లోకంలో కూడా వెళతారు. పరమాత్మ రాసమండలిలో ఉన్నారు. ఆ రాసమండలిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ వేణుగానంతో వీళ్ళందరినీ పిలుస్తున్నాడు. ఆ పిలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడాను ఎవరికి వాళ్ళు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళారు ఆ పరమాత్మని పొందడం కోసం. సరే, ప్రయత్నపూర్వకంగా అక్కడికి వెళుతూ ఉన్నప్పుట వాళ్ళు పరుగులు ఎత్తుకుంటూ వెళుతున్నారు. వాళ్ళకి ఎంతో ఆరాటంగా ఉంది. పరిగెత్తుకుంటూ వెళుతుంటే వాళ్ళకి చెవులకు ఉండేటువంటి కుండలాదులు ఉంటాయే అవన్నీ కూడాను ఊగుతున్నాయట, కర్ణాభరణాలన్నీ ఊగుతున్నాయట. ఆ సమయంలో కొంతమంది గోవులకి పాలు పితుకుతున్నారట. ఎప్పుడైతే పాలు పితుకుతూ ఉన్నారో అలాంటి సందర్భంలో, అంటే దాని మీద ధ్యాస కలిగి ఉన్నటువంటి సందర్భంలో కృష్ణుడి యొక్క వేణుగానం వినిపించేప్పటికే ఉన్నపాళంగా అక్కడ వదిలిపెట్టేసి పరిగెట్టేశారట కొంతమంది పాలని కాగబెట్టడం కోసం అని పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టారట. ఆ పొయ్యి మీద పెట్టినటువంటి వాళ్ళు ఆ పాలు పొంగుతాయా లేదా అని చూస్తున్న వాళ్ళు వేణుగానం వినిపించేప్పుడు దాన్ని వదిలేసి పరిగెట్టేశారట. కొంతమంది గోధుమ అన్నాన్ని వండడం కోసం అని ఆ గోధుమ కణ అన్నాన్ని వండుతున్నారట. అంటే మన గోధుమ ఉప్మా లాంటిది ఏదో అన్నం వండుతున్నారు, ఉడకబెడుతున్నారు. పెడుతూ అలా కూర్చున్నటువంటి వ్యక్తులు ఇది వినిపించేప్పటికే దాన్ని వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. ఇంకా పొయ్యి మించి దింపకుండానే అన్నమాట. కొంతమంది భక్తులు, ఈ గోపికలు వాళ్ళ యొక్క భర్తలకి వడ్డిస్తున్నారట. ఆయనకు వడ్డిస్తూ ఇది వినిపించేప్పటికీ అక్కడ గరిటెలు అక్కడ పాడేసి పరిగెట్టేసి వెళ్ళిపోయారట. కొంతమంది శిశువులకి పాలు ఇస్తున్నారట. ఆ పాలిస్తున్నటువంటి వాళ్ళు ఇది వినిపించేప్పటికే వాడిని అక్కడ కుదేసేసి పరిగెట్టిపోయారట వాళ్ళు. అలాగే కొంతమంది భర్తలకి సేవ చేస్తున్నారట. ఆ సేవ చేస్తూ టక్కన అది వినిపించేప్పటికే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. కొంతమంది అంగరాగాలు చుట్టుకుంటున్నారట. స్నానం చేసి ఏమిటి చందనం మొదలైనటువంటివన్నీ రాసుకుంటున్నారట. వినిపించేప్పటికీ అక్కడ పడేశారట, పరుగు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. కొంతమంది శరీరం తుడుచుకుంటున్నారట. పూర్తిగా తుడుచుకొని కూడా తుడుచుకోలేదు, ఆ కొద్దిపాటి తుడుచుకున్నారు, అలాగే తడి శరీరాలతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. కొంతమంది కన్నులకు కాటుకు పెట్టుకుంటున్నారట. ఒకళ్ళు కంటికి కాటుకు పెట్టుకున్నదట, అది వినిపిస్తుండేప్పటికే వదిలేసి ఒక కంటికి కాటుకతోనే పరిగెట్టేసుకుంటూ వెళ్ళిపోయిందట. అలాగే ఆ వేణుగానంలో తన్మయాలైనటువంటి వాళ్ళు వస్త్రభూషణాలు ఉన్నాయి, వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ధరిస్తున్నారు కొంతమంది వస్త్రాలు. ఇది వినిపించేటప్పటికీ ఆ త్వరలో కింద ధరించవలసింది పైన ధరించవలసింది చిన్న తారుమారుగా ధరించుకుంటూ వెళ్ళిపోయారట. అలాగే ఆభరణాలు కూడా ధరించేవాళ్ళు అలాగే వెళ్ళిపోయారట. వీళ్ళందరినీ కూడా అలా పరుగులు పెడుతూ ఉంటే భర్తకి సేవ చేస్తూ టపక్కన పరిగెట్టిపోతే భర్త కంగారు పడ్డు మరి ఎక్కడికి వెళుతున్నారు అంటే వాళ్ళ మాట వినిపించకుండా వెళ్ళిపోతున్నారట. వెంటనే వచ్చి అడ్డుకుంటుంటే వాళ్ళని తోసిపారేసి వెళ్ళిపోతున్నారట. ఎవరిని లక్ష్య పెట్టడం లేదు, అందరూ ఆ విధంగా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా గుర్తు లేదు. అలాంటి స్థితిలో వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారట. వాళ్ళ భర్తలు, తండ్రులు, సోదరులు, బంధువులు అందరూ కూడా వారిస్తున్నప్పటికీ కూడా వెనక్కి తిరగలేదట. ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ గోవిందుడి చేత ఆకర్షింపబడినటువంటి మనస్సుతో మోహితులైపోయారట. కొంతమందిని మాత్రం బలవంతంగా ఇంట్లోనే ఉంచేశారట. వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంచేస్తే వాళ్ళు కొద్దిగా క్రూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, వస్తే ఆపేశారు, ఇంట్లో పెట్టేసి గదిలో వేసి తలపేసేసారు, బయటికి వెళ్లకుండా గొళ్ళెలు పెట్టేశారట, తాళాలు వేశారట. నిర్బంధించడం వల్ల వాళ్ళు కృష్ణగత ప్రాణులై ఉన్నారట. అంటే కృష్ణగత ప్రాణులు, వీళ్ళందరూ కృష్ణగత ప్రాణులే. అంటే ఇప్పుడు చూడండి, మనకు అన్నగత ప్రాణులు అని పేరు. అంటే తిండి లేకపోతే బ్రతకలేం. వాళ్ళందరూ కృష్ణగత ప్రాణులు, కృష్ణుడు లేకపోతే బ్రతకలేరు. ఇక్కడ తమాషా అయినటువంటిది భక్తుల యొక్క లక్షణాలు మనం చూసినప్పుడు నమ్మాళ్ళు వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. ఉண்ணும் சோர் పరుగు నీరు తిన్నుం వెత్తిలయం ఎల్లాం కన్ననిరే అంటారు. ఉண்ணும் சோறுం, తినేటువంటి అన్నం కానీ
పరుగు నీరు, తాగేటువంటి నీరు కానీ, తిండం వెత్తిలయం అంటే తామలపాకులు మొదలైనటువంటి తాంబూలాదులు అంటే భోగ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి అన్నీ కూడా ఎల్లాం కണ്ണనిరే, మాకు కృష్ణుడే సర్వస్వము అంటే అర్థం ఏంటి? ఉండం సోర్ అంటే తినేటువంటి అన్నం అంటే అర్థం ఏంటి? ఇది పోషకము అని అంటారు. పోషకం అంటే ఈ ఆహారం, అన్నం ఏదైతే ఉంటుందో అది శరీరాన్ని పోషిస్తుంది, దృఢత్వాన్ని కలిగిస్తుంది. అలాగే నీరు ఉంటుంది, ఆ నీరు కూడా నాకు కృష్ణుడే అన్నారు. నీరంటే ఏమిటి? ధారకము అని, అంటే ప్రాణాన్ని ధరించేటువంటిది, అది ధరింపజేస్తుంది. ఇప్పుడు ప్రాణాన్ని ధరించాలి అంటే నీరు తాగాలి. అందుకనే మనం చూడండి, 4 రోజులు అన్నం లేకపోయినా ఉండగలం, కానీ నీరు లేకపోతే ఉండలేం. ఎందుకు? నీరు ప్రాణాన్ని నిలబెడుతుంది కనుక దానికి ధారకం అని పేరు అన్నానికి. దీనికి పోషకం అని అన్నానికి పేరు, ధారకం అని నీటికి పేరు. ఇక తిండం వెత్తిలయం అన్నారు. వెత్తిలయం అంటే భోగ్య పదార్థాలు. ఇవన్నీ లోకంలో అందరికీ వేరువేరుగా ఉంటాయి, కానీ నాకు మాత్రం అన్నం కాదు, నీరు నాకు అవసరం లేదు, భోగ్య పదార్థాలు అంతకన్నా అవసరం లేదు, ఇవన్నీ తుచ్చలు. నాకు అన్నమైన ఆయనే, పోషకమైన, ధారకమైన, భోగ్యమైన ఎల్లాం కണ്ണనిరే అంటారు నమ్మాళ్ళవారు. ఉండం సోరం పరుగు నీరం తిన్నం వెత్తిలయం ఎల్లాం కണ്ണనిరే. ఇదన్నమాట. యథార్థంగా భక్తులైనటువంటి వారికి వాటి మీద ధ్యాస కూడా ఉండదు. ఇది ఇప్పుడు అలాగే ఈ గోపికలందరూ కూడా ఆ కృష్ణుడే మాకు సర్వస్వం అనుకుంటున్నారు కనుక దేని మీద కూడా ధ్యాస లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాదని వెళ్ళిపోయారు. కొంతమంది ఆ కృష్ణుడే సర్వస్వం అనుకున్నటువంటి వాళ్ళు ఆ బంధింపబడ్డా కూడా లోపంలో ఆ కృష్ణగత ప్రాణులైనటువంటి వీళ్ళు కళ్ళు మూసుకొని కృష్ణుని మీదనే ధ్యానంతో అలా ఉండిపోయారట వాళ్ళు. అలా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళకి సహించలేనటువంటి కృష్ణ విరహం వచ్చింది. కృష్ణ విరహం భయంకరమైనటువంటి. ఆ కృష్ణుడి యందు ప్రీతి కలిగినటువంటి వాళ్ళు అనుభవిస్తే అది తెలుస్తుంది. లోకంలో అందరికీ తెలిసింది ఈ కుళ్ళు శరీరాలు కలిగినటువంటి భర్తల మీద విరహం, భార్యల మీద విరహం, పిల్లల మీద విరహం. భగవంతుడి మీద విరహం మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? అనుభవిస్తే కదా. కనుక అది కావాలంటున్నారన్నమాట మన పెద్దలు. అదిగో ఆ విరహాన్ని పరమాత్మ మీద అనుభవించినటువంటి గోపికలు లోపల బంధింపబడి కృష్ణగత ప్రాణులై, కృష్ణుడు లేకపోతే జీవించలేనటువంటి వాళ్ళై, వీళ్ళేమో బయటికి పంపించగా అలా బంధిస్తే ఆ వేణుగానం యొక్క ఆ మాధుర్యం చేత మోహితులైపోయినటువంటి వీళ్ళు విరహాన్ని భరించలేకపోయారట. ఆ విరహ తాపం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తెలుసా? శరీరాన్ని దాటుకొని జీవుడు బయటికి వెళ్ళిపోయేదాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ విరహం ఈ గోపికలందరికీ తమ ఇళ్ళు, వాకిలి, ధనము, అలాగే మా బంధువులు అందరినీ కూడాను తోసుకొని బయటికి వెళ్ళిపోయినట్లుగా బంధింపబడినటువంటి వీళ్ళకి ఈ ప్రాణాలు శరీరాన్ని కూడా తోసుకొని బయటికి వెళ్ళిపోయినాయి, విరహాన్ని భరించలేక. అది విరహ స్థితి. అలాంటి స్థితిని పొందారట. తీవ్రమైనటువంటి తాపాలు కలిగే, ఆ తాపాలన్నీ కూడా ఈ విరహం వల్ల వాళ్ళకి తాపాలు నశించిపోయాయి. దానివల్ల వాళ్ళకు ఉండే పాపాలు పోయాయి. తాపాలు ఆయన్ని ఎప్పుడైతే వీళ్ళు మనసారాగా ధ్యానిస్తున్నారో, ఆ ధ్యానిస్తూ ఆ విరహాన్ని తట్టుకోలేక మనస్సులోనే కృష్ణుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నారట. ఆలింగన అనుభవాన్ని మనస్సుతో పొందారట. దానివల్ల వాళ్ళ పుణ్యకర్మలన్నీ కూడాను పోయాయట. అంటే వాళ్ళ పుణ్యాలు రాసి ఆయన దొరికిన తర్వాత ఇంక ఈ పుణ్యాలు ఎందుకు? ఆ బంధాలన్నీ కూడా పోయాయి. అటు పాప బంధాలు వాటి వల్ల పోయాయి, విరహం వల్ల. పుణ్యబంధాలు మనస్సులో ఆ పరమాత్మని ఆలింగనం చేసుకోవడం వల్ల పోయాయి.
అప్పుడు పుణ్య పాప బంధాలు రెండూ కూడా ఎప్పుడైతే తొలగిపోయాయో ఉపపతి బుద్ధితోటి ఆలోచించిన, ఉపపతి అంటే ఏంటి? విటుడు అన్నమాట. భర్త ఉన్నా ఇంకొక పురుషుడితో తిరిగినప్పుడు, మరి వీళ్ళకి భర్తలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, కానీ కృష్ణుడి మీద మనస్సు పెట్టి వెళ్ళారు. ఉపపతి బుద్ధితో కృష్ణుణ్ణి ఆలోచించినప్పటికీ కూడా ఆ విరహాన్ని తట్టుకోలేక శరీరాన్ని వదిలేసి పరమాత్మను పొందారట ఆ బంధింపబడినటువంటి గోపికలందరూ. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఆ సందేహం ఏంటో మధ్యాహ్నం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.